హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే నా ఛానల్ అయితే 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయండి. ఇదైతే మా తమ్ముడు పెళ్ళికి మేము ఒకరోజు ముందైతే ఊరికొచ్చాము. ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంకా మా వదినలు, మా అక్కా చెల్లెళ్ళు, మా పిన్నిలు అందరూ కలిసైతే వచ్చారు. ఇక్కడ భోజనాలు కూడా వాళ్ళే క్యాటరింగ్ అయితే ఇచ్చి చేపిచ్చారు. ఇంక భోజనాలు తినేసిన తర్వాత అందరం కలిసైతే పూలు కొన్ని అల్లేటివి ఉంటే అల్లుతా ఉన్నాము. మామిడి తోరణాలు అవి కూడా కట్టేశారు. ఇంక తర్వాత రోజు ఉదయం 6 గంటలకి అమ్మాయికి పతానం అయితే పంపించాలి అని చెప్పారు. అందుకని చెప్పి చీకటితోనే లేచి వాళ్ళు పతానం సామానంతా కట్టిచ్చేశారు. ఇంక మా పిన్ని, మా చెల్లి వాళ్ళు ఉదయాన్నే లేచి పూజ చేసుకొని, పొంగలైతే పెట్టేసుకొని, పతానంకి మొత్తం రెడీ చేశారు. మొత్తం కట్టిన తర్వాత పతానంతోటి 5 మంది అయితే వెళ్తారు. ఇంకా అందరం కలిసి గుడి దగ్గరికైతే వెళ్ళాము. ఇంక గుడి దగ్గర పతానం ఎత్తుకొని పోయేవాళ్ళు పూజ చేసుకొని బయలుదేరైతే పతానం తీసుకొని వెళ్ళారు. ఇంక మేమైతే తర్వాత నూనె నలుగు ఉందని చెప్పారు. ఇంక మేము కూడా ఇంక అందరం కలిసి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్ళాము. అక్కడైతే నూనె నలుగైతే పెడతారంట. 7కి అయితే స్టార్ట్ అయింది నూనె నలుగు. 6కి అని చెప్పారు కానీ టైం 7 అయిపోయింది. ఇంకా పూజ చేసుకొని ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే వాళ్ళకి కారుకి దిష్టి అయితే తీస్తూ ఉన్నారు. ఇంకా టెంకాయ కొట్టుకొని వెళ్ళే వాళ్ళందరూ కలిసి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ గుడి దగ్గరే మా తమ్ముడు పెళ్ళి. ఇక్కడే కళ్యాణ మండపం అయితే కడతారు. ఇంకా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే మా చెల్లి పిల్లలు, మా మధ్య కూతురు వీళ్ళంతా అయితే రెడీ అయిపోయి వచ్చి కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇంటికైతే అందరం కలిసి మళ్ళీ గుడి దగ్గర నుంచి నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేసి మళ్ళీ నూనె నలుగుకి కూర్చొని పెట్టాలని చెప్పి అయితే ఇంకా అన్నీ తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా వాడు కూర్చొని పెట్టే దగ్గర అయితే ముగ్గు అయితే వేసింది. మా అత్తమ్మ ముగ్గు వేసిన తర్వాత ఇంకా అక్కడ పీట వడ్లు అన్నీ వేసి ఇంకా అబ్బాయిని అయితే కూర్చొని పెట్టేసి ఒక్కొక్కరు వరుసగా నలుగైతే పెట్టేశారు. ఇంకా వరుసగా నూనె నలుగు పెట్టిన తర్వాత అయితే మేము ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ హల్దీకి అయితే రెడీ అయిపోయాము. ఈ వీడియోలో అయితే నూనె నలుగు ఒక్కొక్కరు కొంచెం మందినైతే యాడ్ చేసి చూపించాను. నూనె నలుగులో అయితే 9 మంది కానీ 11 మంది కానీ అయితే పెట్టాలంట. అందుకని చెప్పి కొంచెం మంది మేమందరం కలిసి అయితే నూనె నలుగు పెట్టేస్తాము. ఇంకా నూనె నలుగు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ హల్దీకి అయితే రెడీ అయిపోయాము. అక్కడే హల్దీకి కూడా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంక వీడియోలో అయితే నలుగు పెట్టిన వాళ్ళని కొంచెం మందిని అయితే వీడియో తీసి పెట్టాను. నా వీడియో ఎవరికైనా నచ్చితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.